హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే మన ఫోన్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో వాట్సాప్ అనే యాప్ అయితే మనం యూస్ చేస్తాం ఖచ్చితంగా. ఒకవేళ ఆయా వాట్సాప్ నుంచి స్కామ్ కాల్స్ కానీ స్కామ్ మెసేజ్ కానీ వస్తూ ఉంటే మనకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు వాటిని ఎలా డిజేబుల్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకి మాటికి స్కామ్ మెసేజెస్ కానీ స్కామ్ కాల్స్ కానీ వస్తూ ఉంటాయి. సో అవి ఎలా ఆఫ్ చేయాలనేది అయితే చెప్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఈ స్కామ్ కాల్స్ స్కామ్ మెసేజెస్ రాకుండా ఉండడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ అయితే ఏంటి, ఎలా చేయాలి అన్నది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే అకౌంట్ అని ఉంటుంది, అకౌంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అని ఉంది కదా స్టార్టింగ్లోని ఫస్ట్ ఆప్షన్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, ఇదైతే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. నా దాంట్లో కూడా ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, యువర్ చాట్స్ అండ్ కాల్స్ ఆర్ ప్రైవేట్, ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ కీప్స్ యువర్ ప్రొఫెషనల్ మెసేజ్ అండ్ కాల్స్ బిట్వీన్ యూ అండ్ ది పీపుల్ యూ చూస్. అంటే మనకి ఏమన్నా స్కామ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకుండా ఉండాలని చెప్పేసి మన వాట్సాప్ ముందు నుంచి ఆప్షన్ అనేది అయితే ఉంచింది. ఒకవేళ మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనకైతే ఏమైనా సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఏమైనా అప్డేట్ చేస్తే మనకైతే నోటిఫికేషన్లో పంపుతుంది. అందుకే దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. టెక్స్ట్ అండ్ వాయిస్ కాల్స్ సెక్యూర్గా ఉంటాయి, ఆడియో అండ్ వాయిస్ వీడియో కాల్ సెక్యూర్గా ఉంటాయి, ఫొటోస్ అండ్ వీడియోస్ డాక్యుమెంట్స్ మనం షేర్ చేస్తాం కదా, అవి కూడా సెక్యూర్గా ఉంటాయి. అలాగే లొకేషన్ షేరింగ్, స్టేటస్ అప్డేట్స్ అన్నీ సెక్యూర్గా ఉంటాయని చెప్తుంది. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే కొంతమంది మొబైల్స్లో వాట్సాప్లోకి లాగిన్ అవుతారు, కొంతమంది సిస్టమ్స్లో లాగిన్ అవుతారు కదా, సిస్టమ్స్లో వైరస్ స్కామ్ కాల్స్ అవి ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే అందులో కూడా నోటిఫికేషన్స్ అనేది అయితే పంపుతుంది. సెక్యూరిటీకి సంబంధించిన ఏమన్నా అప్డేట్ చేస్తే అందులో కూడా నోటిఫికేషన్ రూపంలో పంపుతుంది. అందుకే దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఆన్ చేసుకుంటే గెట్ నోటిఫైడ్ వెన్ యువర్ సెక్యూరిటీ కోడ్ చేంజెస్ ఫర్ ఏ కాంటాక్ట్స్ ఫోన్ ఇన్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్టెడ్ చాట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ డివైజెస్. దిస్ సెట్టింగ్ మస్ట్ బి ఎనేబుల్ టు ఈచ్ డివైస్ వేర్ యూ వాంట్ టు గెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఏమన్నా సెక్యూరిటీకి సంబంధించి అప్డేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో పంపుతామని చెప్పేసి, అందుకే దీన్ని ఆఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఫస్ట్ సెట్టింగ్. ఇంకా కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్తాను. అండ్ అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్స్కి వెళ్ళాం కదా ఇందాక, దాని కిందే ఫోర్త్ ఆప్షన్ చూడొచ్చు, 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. దీని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇదేంటి అని అంటే మనం వేరే వాళ్ళు ఎవరైనా మన అకౌంట్ని లాగిన్ అవుదాం అనుకుంటే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటాం వల్ల పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తే కానీ లాగిన్ అవ్వడానికి అయితే ఉండదు. అందుకే 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. దీని గురించి సెపరేట్గా మీకు కావాలి అంటే వీడియో అయితే చేస్తాను, కామెంట్ అయితే చేయండి. ఇది సెకండ్ సెట్టింగ్. నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ప్రైవసీ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ కాల్స్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళి ఇది బై డిఫాల్ట్ కొంతమందికి ఆఫ్ ఉంటుంది, బై డిఫాల్ట్ కొంతమందికి ఆన్ అయితే ఉంటుంది. నా దాంట్లో అయితే ఆన్లోనే ఉంది. ఇది ఆన్లో ఉంటే ఏంటి అని అంటే సైలెన్స్ అన్నోన్ కాలర్స్, అంటే ఆన్ చేసుకుంటే మనకు వచ్చే స్పామ్ కాల్స్ ఇలాంటివన్నీ సైలెన్స్లో అయితే ఉంటాయి. వేరే కొత్త నెంబర్ నుంచి మనకు కాల్ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా సైలెన్స్ అయితే చేసేస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనుక మనకు ఆఫ్లో ఉంది అని అంటే మనకి బయట నుంచి ఏమైనా స్కామ్ కాల్స్ అవి వచ్చినా కానీ మనకి రింగ్ అవుతుంది. అందుకే దీని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి కాల్స్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్స్ విల్ బి సైలెన్స్ అయితే చేసేస్తుంది అన్నోన్ నెంబర్స్ కాల్ వచ్చినప్పుడు. అందుకే ఈ ఆప్షన్ కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ లైవ్ లొకేషన్ ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కాల్స్ పైన ఉంటుంది లైవ్ లొకేషన్ అని. ఇక్కడ మీరు ఎవరెవరికైతే లైవ్ లొకేషన్ షేర్ చేశారో వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. మనం లైవ్ లొకేషన్ షేర్ చేస్తాం కానీ దాన్ని డిలీట్ అయితే చేయం. అలా డిలీట్ చేయకపోవడం వల్ల స్కామర్స్ ఏం చేస్తారంటే దాని లొకేషన్ అనేది తెలుసుకుంటారు. అందుకే వెంటనే డిలీట్ చేయం కాబట్టి ఇక్కడైతే కనిపిస్తాయి వాళ్ళ కాంటాక్ట్స్లోని ఎవరెవరికైతే పంపించామని చెప్పేసి. అక్కడైతే డిలీట్ అయితే చేసేయండి మన లైవ్ లొకేషన్ని. అప్పుడు స్కామర్స్ అనేది అయితే తెలుసుకోకుండా ఉంటారు, మన అకౌంట్ కూడా సేఫ్గా అయితే ఉంటుంది. సో చూసారు కదా, వాట్సాప్లో ఈ సెట్టింగ్స్ చేయడం వల్ల మన అకౌంట్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అలాగే స్కామర్ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకుండా అయితే ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన ఛానల్లో వీడియోస్ మీకు ఏమాత్రం వ్యూస్ అనిపించినా కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.
హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రొడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.